E20 పెట్రోల్ వచ్చిన తర్వాత E85 పెట్రోల్ ఎందుకు వచ్చింది? భారత్ ఫ్యూయల్ భవిష్యత్ ఏంటి? రీసెంట్గా మన దేశంలో పెట్రోల్ పంప్స్ దగ్గర E20 అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు E85 అనే కొత్త ఫ్యూయల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. చాలా మందికి ఒక ప్రశ్న వస్తోంది. E20 పెట్రోల్ ఇప్పుడే వచ్చింది కదా, మరి E85 ఎందుకు తీసుకొచ్చారు? అసలు E20కి E85కి తేడా ఏంటి? మరి మన వెహికల్స్కి ఏది సరిపోతుంది? తెలుసుకుందాం. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఎథనాల్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఎథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్ బేస్డ్ ఫ్యూయల్. దీనిని షుగర్ కేన్, కార్న్ మరియు కొన్ని అగ్రికల్చరల్ క్రాప్స్ నుండి తయారు చేస్తారు. పెట్రోల్ లాగే వెహికల్స్లో ఫ్యూయల్గా ఉపయోగించవచ్చు. కానీ ఎథనాల్ మరియు పెట్రోల్ రెండూ ఒకటే కావు. వాటి ప్రాపర్టీస్ వేరు. E20 అంటే 20% ఎథనాల్ మరియు 80% పెట్రోల్ కలిపి తయారు చేసిన ఫ్యూయల్. E20 పెట్రోల్ ఏ వెహికల్స్కి వాడచ్చు? E20 పెట్రోల్ని ప్రస్తుతం చాలా కొత్త పెట్రోల్ వెహికల్స్ కోసం డిజైన్ చేస్తున్నారు. 2023 తర్వాత లాంచ్ అయిన అనేక కార్స్ మరియు బైక్స్ E20 కంపాటబుల్గా ఉంటున్నాయి. వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ మాన్యువల్లో E20 కంపాటబుల్ అని ఉంటే E20 పెట్రోల్ వాడవచ్చు. కానీ చాలా పాత వెహికల్స్లో E20 వాడడానికి ముందు మ్యానుఫ్యాక్చరర్ గైడెన్స్ చూడడం మంచిది. మన భారత్ E20 మీద ఎందుకు ఫోకస్ చేసింది? ప్రతి సంవత్సరం ఇండియా లక్షల కోట్ల రూపాయల క్రూడ్ ఆయిల్ని ఫారెన్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేస్తుంది. ఈ ఇంపోర్ట్స్ వల్ల దేశానికి పెద్ద ఖర్చు అవుతుంది. ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మన ఫ్యూయల్ రేట్స్ కూడా పెరుగుతాయి. అందుకే గవర్నమెంట్ ఎథనాల్ బ్లెండింగ్ని ప్రోత్సహించడం ప్రారంభించింది. మన దేశంలో తయారయ్యే ఎథనాల్ని పెట్రోల్లో కలిపితే ఫారెన్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. E85 అంటే? E85 అంటే 85% ఎథనాల్ మరియు 15% పెట్రోల్ కలిపి తయారు చేసిన ఫ్యూయల్. E85 పెట్రోల్ ఈ వెహికల్స్కి వాడచ్చు. E85 పెట్రోల్ని నార్మల్ పెట్రోల్ వెహికల్స్లో వాడకూడదు. E85 కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అవసరం. ఈ వెహికల్స్ ఫ్యూయల్లో ఎంత ఎథనాల్ ఉందో గుర్తించి ఇంజిన్ సెట్టింగ్స్ని ఆటోమేటిక్గా మార్చుకుంటాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ కాకపోతే E85 వల్ల ఫ్యూయల్ పైప్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇంజెక్టర్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గవచ్చు, లాంగ్ టర్మ్ ఇంజిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే E85 అంటే అందరికీ కాదు, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్కి మాత్రమే. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ పెట్రోల్ బైక్ని తీసుకుంటే అది E20 వరకు సపోర్ట్ చేయవచ్చు. కానీ అదే బైక్లో E85 పెట్రోల్ వేస్తే ఇంజన్ సిస్టమ్ దానికి రెడీగా ఉండదు. ఫ్యూచర్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ మరియు బైక్స్ ఎక్కువగా వస్తే E85 యూసేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. E20 ఉన్నప్పుడు E85 ఎందుకు? దానికి ముఖ్య కారణం భవిష్యత్తు. ప్రస్తుతం చాలా వెహికల్స్ E20ని హ్యాండిల్ చేయగలవు. కానీ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ వెహికల్స్లో E20 నుండి E85 వరకు వివిధ బ్లెండ్స్ని వాడచ్చు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అంటే ఏంటి? ఇది ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న ఎథనాల్ పర్సంటేజ్ని గుర్తించి ఇంజన్ సెట్టింగ్స్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసే వెహికల్. డ్రైవర్కి ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. E85 వల్ల కలిగే ప్రయోజనాలేంటి? మొదటి ప్రయోజనం పెట్రోల్ యూసేజ్ తగ్గడం. E85లో పెట్రోల్ మాత్రమే 15% ఉంటుంది. మిగతా మొత్తం ఎథనాల్, అంటే ఇంపోర్టెడ్ ఆయిల్ అవసరం తక్కువగా ఉంటుంది. రెండవ ప్రయోజనం అగ్రికల్చర్ సెక్టార్కి సపోర్ట్. ఇథనాల్ ప్రొడక్షన్ పెరిగితే షుగర్ కేన్ ఫార్మర్స్ మరియు ఇథనాల్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరుగుతుంది. మూడవ ప్రయోజనం రెన్యూవబుల్ ఫ్యూయల్. పెట్రోల్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఫామ్ అయ్యే ఫాసిల్ ఫ్యూయల్. కానీ ఇథనాల్ క్రాప్స్ నుండి మళ్ళీ తయారు చేయవచ్చు. అయితే E85కి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇథనాల్ ఎనర్జీ కంటెంట్ పెట్రోల్ కన్నా తక్కువ, కాబట్టి కొన్ని వెహికల్స్లో మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే నార్మల్ పెట్రోల్ వెహికల్స్లో E85 వాడడం సేఫ్ కాదు. ఫ్యూయల్ లైన్స్, ఇంజెక్టర్స్ మరియు ఇంజన్ కాంపోనెంట్స్ E85 కోసం డిజైన్ చేయబడి ఉండాలి. మరి భారత్ భవిష్యత్తు ఏంటి? గవర్నమెంట్ యొక్క లాంగ్ టర్మ్ గోల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించడం మరియు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడం. ఎలక్ట్రిక్ వెహికల్స్, CNG, హైడ్రోజన్ మరియు ఇథనాల్ ఫ్యూయల్స్ అన్నీ కలిసి ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి E20 పెట్రోల్ అనేది ఫైనల్ డెస్టినేషన్ కాదు, అది ఒక ఇంటర్మీడియట్ స్టెప్. E85 మరియు ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ అనేవి ఫ్యూచర్లో ఫ్యూయల్ ఈకోసిస్టమ్ ఎలా మారబోతుందో చూపించే సంకేతాలు.
చివరిగా చెప్పాలంటే E20 మన ప్రెజెంట్ని మార్చుతుంటే E85 మన ఫ్యూచర్ని తయారు చేస్తుంది. భారత్ ఫ్యూయల్ సెక్టర్లో జరుగుతున్న ఈ మార్పు రాబోయే సంవత్సరాల్లో మన వెహికల్స్, ఎకానమీ మరియు ఎన్వైర్న్మెంట్పై పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.